వాళ్ళు ఎంతగా విస్తరిస్తున్నారంటే ఐగుప్తుల కంటే కూడా బలవంతులుగా మారిపోయారంట. అప్పుడు ఐగుప్తుల రాజు అయిన ఫరో ఏమంటాడంటే, ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ బలమైన వారిని బలవంతులుగా ఉండకుండా చేయాలంటే ఒక మార్గం ఉంది. ఏంటంట? వారిని బానిసలుగా చేయాలి. వారిని బానిసలుగా చేసినప్పుడు ఆ బలమైన వారు బలహీనమైన వారి క్రింద ఉండేలాగా చేశారంట. ఈరోజు సాతాను కూడా అదే మన జీవితంలో చేస్తుంది. ఈరోజు నువ్వు సాతాను కంటే బలవంతుడు. ఎందుకంటే క్రీస్తులో నీకు సమస్త విజయాన్ని ఇచ్చాడు, సమస్తానికి పైగా ఉంచాడు. నువ్వు బలమైన వ్యక్తివని తెలుసు. ఈ బలమైన వ్యక్తి బలముతో ఉండొద్దంటే ఏం చేయాలంట? బానిసలుగా చేస్తున్నాడు. బానిసలుగా ఏదైనా ఒక అలవాటుకో లేకపోతే ఏదైనా అడిక్షన్స్కో దేనికో ఒక దానికి బానిసలుగా చేసినప్పుడు నువ్వు బలవంతుడు అయినప్పటికీ కూడా దాన్ని జయించలేకుండా ఉంటున్నావు. ప్రతి క్రైస్తవుడు సాతాను యొక్క బంధకములోంచి విడుదల నొందాలి. నువ్వు విడుదల పొందడం వెనకాల చాలా గొప్ప మర్మం ఉంది. మత్తయి సువార్త 21 బంధించబడిన గాడిదలు ఉన్నాయంట. ఆ గాడిదలను విడిపించండి అంటున్నాడంట. ఎందుకు విడిపించాలి అంటే ప్రభువుకి కావాలి అంట. ఈ రోజు కూడా ఆ బానిసత్వంలోంచి, ఆ పాపములోంచి మీరు ఏదైతే జయించలేకపోతున్నారో దాని నుంచి విడిపించాలనుకుంటున్నాడు. కేవలము పరిశుద్ధులుగా జీవించడానికి మాత్రమే కాదు, కానీ వారు ప్రభువుకి అవసరమై ఉన్నారంట. ఏసెక్కిన గాడిద ఏమైపోయింది? సూపర్ స్టార్ అయిపోయిందంట. ఎందుకంటే ఈ గాడిద మీద యేసుక్రీస్తు. సో నీ జీవితం కూడా బంధించబడి ఉంటే ఆయన కృప ద్వారా విడుదల చేయడం మాత్రమే కాదు, కానీ ప్రభువు నిన్ను వాడుకోబోతున్నాడు. ఎంతగా అంటే ఇంతవరకు ఎవరు గుర్తించలేని స్థితిలో ఉన్నా కూడా ఈ రోజు నుంచి ఆయన నామను మోసే గాడిదలాగా, ఆయన నామము, ఆయన రాజ్యము కోసము పట్టబడిన గాడిద విప్పబడినట్టు నిన్ను వాడుకుంటుండగా అనేకుల మధ్య సాక్షిగా నిల్చోబోతున్నావు. హల్లెలూయా.